నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నాలో నీవు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద సాగించుకుంటున్న వాళ్ళని చూసి నువ్వు కలత చెందొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు విచారపడొద్దు, విస్మయం అందొద్దు. నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది. అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండును. నీకెందుకు అట్లుండో చెబుతా. నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. అది నేను నీకు తగిన కాలంగా నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను. ఆ కాలంలో నేను నిన్ను, ఆ కాలములో నేను నిన్ను హెచ్చించబోతున్నాను. అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో, భౌతికంగా హెచ్చిస్తాడో, ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు. భౌతికంగా హెచ్చిస్తాడు, ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు. నువ్వు హడావుడి పడవాకు. నీకు నేను నిర్ణయించినటువంటి నిర్ణయ కాలములో నీవు ఎదురు చూసే సమస్తము కూడా నీకు దక్కేటట్టు నేను చేస్తాను అని నువ్వు నమ్మితే, నా మీద నీకు భరోసా ఉంటే, విశ్వాసం ఉంటే, నిశ్చయిత ఉంటే కలవరం వదిలేయి. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన బిడ్డవి నువ్వు, నాకెంతో ఇష్టమైన కొడుకువి, కూతురువి నువ్వు. నా ప్రాణమే పెట్టుకున్నానంటే నీకు అర్థం కావట్లేదా నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో? కాబట్టి నువ్వు నీ కోసం 100 మంది పాస్టర్లు ప్రార్థన చేసిన, 100 రూపాయలు నువ్వు 100 మంది పాస్టర్లకు పోస్టులు ఎమ్మోలు పంపినా, నువ్వు మోకాళ్ళలోని ప్రార్థించకపోతే నీకు బలహీనం తప్ప బలం రాదు. డోంట్ డిపెండ్ ఆన్ పాస్టర్స్, డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని మీద ఆధారపడు, మోకరించి ప్రార్థన చేయి. మీరు ప్రార్థించేవారయ్యారా? మీరు బలవంతులు. మీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తా కూడా ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పాస్టర్ ఉండక్కర్లేదు. నువ్వే సాతాను తరిమి కొడతావు. తనను ప్రేమించే వాళ్ళకి శ్రమలో వాళ్ళు ఉండి అయ్యా అని మొర పెడితే నేను తప్పకుండా వాళ్ళ మొర విని వాళ్లకు జరగవలసిన న్యాయం నేను జరిపిస్తా అంటున్నాడు ఆయన. వాళ్ళ ప్రార్థన విని నేను జవాబిస్తా అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభా వాళ్ళ విషయంలో అంత ఇంట్రెస్ట్గా ఉన్నావంటే, వాళ్ళకి నేనే లోకం రా. దూతలు అడుగుతారు అందుకు, ఎందుకు ప్రభా వారికి అంత తీవ్రంగా స్పందిస్తావు? ఎందుకంటే వారికి నేనే ప్రపంచం, నేనంటే వారికి ప్రాణం, వారికి నేనంటే